సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాసమైలారం పారిశ్రామిక వాడలో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాన్ని మంత్రులు దామోదర రాజనరసింహ, కొండ సురేఖ, శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దట్టమైన ఆలోచనతో టిఎస్ఐఐసి ఇక్కడ ల్యాండ్ కూడా అలాట్ చేసి పెట్టి చాలా ఫెసిలిటీ ఇచ్చాం. ప్రాజెక్ట్ అది ఉండేటట్లయితే ఎవరైనా కంప్లీట్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళ డిశ్చార్జ్ చేయకుండా బ్యాక్ టు ద ఇండస్ట్రీ. Sir, once look here, sir, please, all of you. ముఖ్యంగా ఈ కామన్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది సుమారు 104 కోట్లతోటి నిర్మించడము, అందులో ప్రధాన పాత్ర రామ్కి గారు, మా CEO అయిన గౌతమ్ రెడ్డి గారు పాత్ర పోషించడము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కానీ తెలంగాణ ప్రభుత్వమే కానీ PCB కానీ వీరందరూ ఇలా భాగస్వామ్యం కావడము శుభ పరిణామము. ఎక్కువ సమయం తీసుకోకుండా 2-3 అంశాలు నేను ప్రస్తావిస్తాను, ఏవైతే లేదా నా దృష్టికి వచ్చినాయో. ప్రధానంగా ఇంతకుముందు నేను అడిగాను మా దుర్గాప్రసాద్ గారిని, ఈ పారిశ్రామిక రంగం ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు స్థాపించినారంటే వారు చెప్తుండే 85 అని చెప్పి. నాకు తెలిసినంత వరకు, జ్ఞాపకంత వరకు పటాన్చెరు Patanchere area was converted to industrial belt when late Prime Minister Indira Gandhi రంగానికి అందియాలి. ఈరోజు నిజంగా ఒక శుభ సందర్భం. నేను ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఒక మొట్టమొదటిసారి ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కల్పించిన రామ్కి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది PPP మోడ్లో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం పొల్యూషన్ ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతుందో ఇప్పుడే వారి మాటల్లో చెప్పడం జరిగింది. రాను రాను మనకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతూ ఉంది. దానివల్ల మన జనరేషన్ తర్వాత జనరేషన్ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉంటాయో అని ఆలోచించాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సందర్భాల్లో అవసరాలకు మరి ఇండస్ట్రీస్ పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇండస్ట్రీస్ వచ్చే కొద్దీ ఈ యొక్క పొల్యూషన్ అనేది పెరిగిపోతూనే ఉంటుంది. అది అన్లిమిటెడ్గా జరిగినప్పుడు దాన్ని ఒకటేసారి కంట్రోల్ చేయడం చాలా కష్టతరమైనటువంటి విషయం. దానికంటే ముందే మనం జాగ్రత్త